నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. కీలకంగా మారనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు? చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఇచ్చే తీర్పు అన్నది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అంశం ఈ విశాఖ జిల్లాపై ముడిపడి ఉంది కాబట్టి ముఖ్యంగా మహానగర వాసులందరూ కూడా ఎవరి వైపు, ఏ పార్టీ వైపు ఓటు వేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. రాజధానిని ఆహ్వానిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా అన్నది ఈ ఓటుతో తేలనుంది. కీలకంగా ఈ ఎన్నికల్లో మారనుంది. ఇక ఉత్తర నియోజకవర్గానికి వెళ్దాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం చాలా కీలకంగా మారనున్న నియోజకవర్గం ఈసారి ఎన్నికల్లో. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి వస్తే ఇందులో ఉన్న మండలాలు గాజువాక మండలం, మున్సిపాలిటీ పెదకంటేడ. ఇక ఇందులో ఉన్న పురుష ఓటర్లు 1,35,877 మంది, స్త్రీలు 1,39,093 మంది. ఇక ట్రాన్స్జెండర్లు 18 మంది. మొత్తం ఓట్ల సంఖ్య 2,74,988. ఇక రాజకీయ సామాజిక చరిత్ర చూస్తే విశాఖ 2 నియోజకవర్గం రద్దయ్యి 2009లో విశాఖ ఉత్తర నియోజకవర్గం అయ్యింది. యాదవులు 4 సార్లు, నగరాలు 2 సార్లు, వేరువేరు కులాల వాళ్ళు 6 సార్లు ఇక్కడ గెలుపొందారు. ఇక డాక్టర్ రాజాన రమణి, డాక్టర్ పిన్నింటి వరలక్ష్మి లాంటి మహిళలు ఇక్కడ గెలిచిన చరిత్ర ఉంది. 2009లో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఏర్పడ్డాక 3 వేరువేరు పార్టీలు విజయాన్ని సాధించినాయి. సామాజిక ముఖ చిత్రం: కాపు 18%, ఎస్సీ 12%, రెడ్డి 10%, గవర 8%, క్షత్రియ 8%, యాదవ 7%, కొప్పుల వెలమ 7%, ఇతర కులాలు 30% ఓటర్లుగా ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లోకి వెళ్దాం. 2014 ఎన్నికల్లో ఇక్కడ గెలిచింది పొత్తు పార్టీలో భాగంగా బీజేపీ. విష్ణుకుమార్ రాజు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయన మీద బరిలో ఉన్న వ్యక్తి చొక్కాకుల వెంకట్రావు. అయితే విష్ణుకుమార్ రాజుకి అప్పుడు వచ్చిన ఓట్ల శాతం 82,079 కాగా చొక్కాకుల వెంకట్రావుకి 63,839 ఓట్లు పోలేని 18,240 ఓట్లతో బీజేపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019 ఎన్నికల విషయానికి వస్తే ఈసారి 2019లో ఎవరికి వారు పోటీ చేయడంతో గంటా శ్రీనివాసరావు ఈసారి ఇక్కడ గెలుపొందారు. గంటా శ్రీనివాసరావుకి వచ్చిన ఓట్లు 67,352. ఆయన మీద కమ్ముల కన్నప్పరాజు, కేకే రాజు ఈయన పోటీ చేశారు. ఈయనకు వచ్చిన ఓట్లు 65,408. 1944 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గంటా శ్రీనివాసరావు ఇక్కడ విజయాన్ని సాధించారు. అయితే బరిలో ఈసారి ఏ అభ్యర్థులు ఉన్నారు? మళ్ళీ పొత్తు పార్టీల్లో భాగంగా బీజేపీకే ఇక్కడ సీట్ ఇచ్చారు. ఆయన మీద ఈసారి కమ్ముల కనపరాజు, కేకే రాజు ఆయనే బరిలో ఉన్నారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర నియోజకవర్గంలో ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పోలయ్యారు. గంటా మీద కేవలం 2,000 ఓట్ల తేడాతో పరాజయం అయ్యి యువకుడైన గట్టి పోటీ ఇచ్చాడు అనిపించుకున్నారు. ఇక ఓడిన జనం మధ్య ఉంటూ సేవలు అందించారు. టీడీపీ బీజేపీ వైఫల్యాల మీద దృష్టి పెట్టి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబం, చదువులో చురుకైన విద్యార్థి, గోల్డ్ మెడలిస్ట్, బీజేపీలో చేరి 2014లో పొత్తు అభ్యర్థిగా పోటీ చేసి ఈయన గెలుపొందాడు. ఇప్పుడు మళ్ళీ కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక ప్రచారాంశాలు: వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రజల మధ్య ఉండడం వైసీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్ అయింది. గత 5 సంవత్సరాల నుంచి ఓడిపోయిన నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు అన్న సానుభూతి కూడా ఉంది. ఇక కార్పొరేటర్లు ఎక్కువ ఉండడం కూడా ఈయనకి కలిసి వచ్చే అంశం. ఇక కూటమి బలంతో విజయం సాధించడం మీదే బీజేపీ అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక విడత ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఈయనకి ఉంది. అయితే కేకే రాజు గత 5 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గం మీద పట్టు సాధించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నాను అని చెప్పి ఆయన గడప గడపకు తిరిగిన నేపథ్యం ఉంది. గత 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రచారం చేస్తున్నారు. అయితే 2019లో ఓడిపోయిన విష్ణుకుమార్ రాజు అంత చురుగ్గా లేరు. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా గతంలో ఏర్పడిన నేపథ్యం చూసాం. ఆయన పెద్దగా బయటికి వచ్చిన పరిస్థితి లేదు. అయితే ఈసారి కూటమిలో పొత్తులో భాగంగా ఈయనకి టిక్కెట్ రావడంతో జనసేన సపోర్టు, అలాగే తెలుగుదేశం సపోర్టు ఉంటుందని చెప్పి ఈయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో గంటా శ్రీనివాసరావు ఈ ప్రాంతం నుంచి
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన క్యాడర్ని అంత బలోపేతం చేసుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్దగా అక్కడ లేదు, గంటా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అవన్నీ కూడా విష్ణుకుమార్ రాజుకి వ్యతిరేకంగా అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ కూడా నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరుగుతుంది. కేకే రాజు వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి సర్వత్రా వినిపిస్తున్న వాయిస్. మరి చూద్దాం విష్ణుకుమార్ రాజు దీనికి ఏ రకంగా బ్రేక్ వేస్తారా అని.